Information provided on mobile settings and their options has been gathered from various sources on the internet. I have explained these settings based on my understanding. However, I recommend that you verify the information by consulting additional sources or experts, as this content should be considered as basic informational guidance only. మొబైల్ సెట్టింగ్లోని ఆప్షన్స్ చాలామందికి తెలియకపోవచ్చు. అలాంటి వారి కోసం ఈ వీడియోలో సెట్టింగ్స్లోని ఆప్షన్స్ అండ్ వాటి సబ్ ఆప్షన్స్ గురించి స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. నాది రియల్మీ XT మొబైల్ ఏదైనా ఆప్షన్స్ మాత్రం ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి, లేదా కొన్ని మొబైల్స్కి ఎక్కువగా కొన్నిటికి తక్కువగా ఉండొచ్చు. ఆప్షన్స్ కొన్ని డైరెక్ట్గా లేదా కొన్ని సబ్ ఆప్షన్లో కూడా ఉండొచ్చు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు రియల్మీ XT మొబైల్ సెట్టింగ్స్లో ఓపెన్ చేస్తే మళ్ళీ 26 మెయిన్ ఆప్షన్స్ వచ్చాయి. దీంట్లో సైన్ ఇన్ ఆప్షన్ గురించి స్పెషల్గా వీడియో చేస్తాను, అవి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ సిమ్ కార్డ్ అండ్ మొబైల్ డేటా ఆప్షన్ చూద్దాం. ఈ ఫస్ట్ ఆప్షన్ ఓపెన్ చేస్తే మళ్ళీ 9 ఆప్షన్స్ వచ్చాయి. అందులో ఫస్ట్ సిమ్1 సెట్టింగ్ అనే ఆప్షన్ ఓపెన్ చేసి మళ్ళీ ఇందులో 7 ఆప్షన్స్ వచ్చాయి. సరే, అవన్నీ పక్కన పెడదాం, స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వెళ్దాం. ఈ ఎనేబుల్ అనే ఆప్షన్ ఆన్లో ఉంటే మీ సిమ్ యాక్టివ్లో ఉన్నట్టు, ఆఫ్లో చేసుకుంటే మీ సిమ్ నెట్వర్క్ అనేది ఆఫ్లో ఉన్నట్టు. సిమ్ నేమ్ సిమ్1 కాబట్టి సిమ్1 అని, నెక్స్ట్ సిమ్ నెంబర్ వచ్చేసి నా సిమ్1 యొక్క నెంబరు, అది పెట్టేసుకుంటాం అక్కడ. నెక్స్ట్ డేటా రోమింగ్ ఆప్షన్, ఇది 2 సందర్భాల్లో ఉపయోగపడుతుంది. ఫస్ట్ డొమెస్టిక్ రోమింగ్, సెకండ్ ఇంటర్నేషనల్ రోమింగ్. తెలంగాణలో సిమ్ తీసుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ మన సిమ్ ఇంటర్నెట్ అండ్ వాయిస్ కాల్స్ లాంటివి సర్వీసెస్కి యూజ్ చేస్తే మీకు ఛార్జెస్ పడతాయి. అందుకే ఒకప్పుడు ఎవరైనా తెలంగాణకు వస్తే ఇక్కడ సిమ్ తీసుకొని వాడుకుంటున్నారు. అట్లాగే మనోళ్ళు పక్క రాష్ట్రాలకు పోయినప్పుడు ఆ స్టేట్ సిమ్ తీసుకొని అక్కడ యూజ్ చేసుకునేవారు. ఈ డేటా రోమింగ్ అనే ఆప్షన్ ఆఫ్లో ఉంటే మనం అదర్ స్టేట్స్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఇంటర్నెట్ కానీ వాయిస్ కాల్స్ కానీ కనెక్ట్ అవ్వవు. సో మనకు ఎక్కువ ఛార్జెస్ అనేవి పడేవి కావు. ఇది ఆన్ చేసుకుంటే అక్కడ స్టేట్ నెట్వర్క్కి కనెక్ట్ అయ్యి మనం ఎంత యూజ్ చేసుకుంటే అంత ఛార్జెస్ పడేటివి. ఈ ఆప్షన్ అందుకు ఇప్పుడు భయపడకండి. 2015 నుండి BSNL ఇండియాలో ఎక్కడ తిరిగినా రోమింగ్ ఛార్జెస్ లేకుండా ప్రవేశపెట్టారు. 2017 నుండి అదర్ టెలికాం సంస్థలు అంటే జియో, ఎయిర్టెల్ లాంటివి కూడా ఆల్ ఓవర్ ఇండియాలో మన సర్వీస్ని పక్క రాష్ట్రాల్లో కూడా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. వైఫై కాలింగ్, మీకు సిగ్నల్స్ అందకపోయినప్పుడు వాయిస్ కాల్స్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సిగ్నల్స్ లేని విలేజ్లో ఉన్నప్పుడు ఎవరిదైనా హాట్స్పాట్ కనెక్ట్ చేసుకొని ఈ ఆప్షన్స్ ఆన్ చేసి మీరు ఎవరికైనా కాల్ చేస్తే డిస్టర్బెన్స్గా లేకుండా మాట్లాడుకోవచ్చు. కాకపోతే మీరు కాల్ చేసే మొబైల్కి కూడా వైఫై కాలింగ్ ఆప్షన్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఆప్షన్ యాక్సెస్ పాయింట్ నేమ్స్, అంటే ఇది APN, షార్ట్కట్లో APN అంటారు. ఈ సెట్టింగ్స్ మీకు మీ ఫోన్కి మరియు నెట్వర్క్కి మధ్య ఒక గేట్వే లాగా పనిచేస్తుంది. జస్ట్ ఈ ఆప్షన్స్ కోసం తెలుసుకోండి. మీరు దీంట్లో ఏం చేంజ్ చేయకూడదు, ఎందుకంటే దీంట్లో ఏది చేంజ్ చేసినా మీకు సిగ్నల్స్ రాకపోవచ్చు. సో దీంట్లో నేమ్, APN, ప్రాక్సీ, పోర్టు, యూజర్ నేమ్, పాస్వర్డ్, సర్వర్, MMSC అంటే ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. MMS ప్రాక్సీ, MMS పోర్టు, MCC. ఇక్కడ MCC 405 అని ఉంది. అంటే MCC అంటే మొబైల్ కంట్రీ కోడ్ 405, అది డిఫాల్ట్గా తీసుకుంటుంది. అలాగే MNC అంటే మొబైల్ నెట్వర్క్ కోడ్ 854, అది డిఫాల్ట్గా తీసుకుంటుంది, మీరేం చేంజ్ చేయకూడదు. నెక్స్ట్ అథెంటికేషన్ టైపు, APN టైపు డిఫాల్ట్, APN ప్రోటోకాల్, IPv4 అవన్నీ డిఫాల్ట్గా ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ సిమ్ నెట్వర్క్కి సంబంధించినవి. సో మనం వీటిని ఏం చేంజ్ చేయకూడదు. నెక్స్ట్ క్యారియర్, ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్.
మీకు అందుబాటులో ఉన్న ప్రొవైడర్ని స్కాన్ చేసి, అంటే మీ సిమ్కి 4-5 జియో నెట్వర్క్ టవర్స్ నుంచి సిగ్నల్స్ వస్తున్నాయి అనుకో, అందులో గుడ్ నెట్వర్క్కి కనెక్ట్ అవుతుంది అన్నట్టు. అందుకే ఆటో సెలెక్ట్ ఆన్లో పెట్టేసుకోండి. సో మాన్యువల్గా పెట్టేసుకోకండి. ఎప్పుడు కానీ ఆటో సెలెక్ట్ ఆన్లో పెట్టేసుకోండి. మాన్యువల్గా పెట్టేసుకుంటే మళ్ళీ మీకు ప్రాబ్లం అవ్వచ్చు. నెక్స్ట్ ఆప్షన్ మొబైల్ డేటా. ఇది మీ అందరికీ తెలుసు. మొబైల్ డేటా ఆన్ చేయడం ద్వారా ఇంటర్నెట్కి కనెక్ట్ అవుతాం. నెక్స్ట్ ఆప్షన్ యూజ్ ఇంటర్నెట్ డ్యూరింగ్ కాల్స్ ఆన్ సెకండరీ డేటా సిమ్. అంటే ఈ ఫీచర్ మీకు కాల్ చేస్తున్నప్పుడు సెకండరీ సిమ్ నుండి ఇంటర్నెట్ యాక్సెస్ చేయొచ్చు. కొంతమందికి ఎలా అంటే సిమ్ 1 ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నప్పుడు సిమ్ 2కి కాల్ వచ్చిందనుకో, సిమ్ 1 నెట్ స్టాప్ అవుతుంది. అలా కాకుండా ఈ ఆప్షన్ ఆన్ చేసుకుంటే మీరు సిమ్ 1 ఇంటర్నెట్ యూజ్ చేసినప్పుడు సిమ్ 2కి కాల్ వచ్చిందనుకో, ఆ సిమ్ 1 ఇంటర్నెట్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలింగ్ ఆప్షన్. ఈ కాలింగ్ ఆప్షన్లో 3 ఆప్షన్స్ ఉన్నాయి. సిమ్ 1, సిమ్ 2, ఆల్వేస్ ఆస్క్. మీరు సిమ్ 1 సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ సిమ్ 1 నుంచి కాల్ వెళ్తుంది. సిమ్ 2 సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ సిమ్ 2 నుంచి కాల్ వెళ్తుంది. లేదు ఆల్వేస్ ఆస్క్ అనే ఆప్షన్ పెడితే ఇక్కడ చూపిస్తుంది కదా, సిమ్ 1 నుంచి కాల్ చేయాలా, సిమ్ 2 నుంచి కాల్ చేయాలా అని చెప్పేసి అడుగుతుంది. సో మనకు నచ్చిన దాన్ని బట్టి మనం కాల్ చేయొచ్చు. నెక్స్ట్ కాల్ బ్యాక్ బేస్డ్ ఆన్ సిమ్ ఇన్ కాల్ లాగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది ఎనేబుల్ అంటే ఆన్ చేసుకుంటే మనకు డ్యూయల్ సిమ్ ఉందనుకో, మనకు ఏ సిమ్కి అయితే కాల్ వచ్చిందో డైరెక్ట్ ఆ నెంబర్ క్లిక్ చేయగానే అదే సిమ్ నుండి కాల్ వెళ్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి 258369 నెంబర్ ఉంది కదా, సిమ్ 2 నుండి కాల్ చేశాను. సో ఇప్పుడు అది క్లిక్ చేయగానే డైరెక్ట్ సిమ్ 2 నుంచే కాల్ వెళ్తుంది. అంటే మళ్ళీ అడగదు నువ్వు సిమ్ 1 నుంచి కాల్ చేసుకుంటావా, సిమ్ 2 నుంచి కాల్ చేసుకుంటావా అని. సో ఆప్షన్ అది అందుకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్నెట్ అనే ఆప్షన్. సో అది క్లిక్ చేస్తే నాది డ్యూయల్ సిమ్ 1 నుంచి ఇంటర్నెట్ యూజ్ చేసుకుంటావా, సిమ్ 2 నుండి యూజ్ చేసుకుంటావా అనే ఆప్షన్ ఇది, అందుకు యూజ్ చేస్తాము. నెక్స్ట్ డేటా యూసేజ్. సో ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే ఫస్ట్ మొబైల్ డేటా యూసేజ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే మెయిన్లీ ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మీ మొబైల్లో ఉన్న మొత్తం డేటా వినియోగాన్ని ట్రాక్ అండ్ మేనేజ్ అండ్ కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తాము. సో దీంట్లో నేను ఫస్ట్ నుంచి 28 వరకు 8.36 అంటే 36 GB అనేది నేను యూజ్ చేసినాను. ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దాని కింద యూట్యూబ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను టోటల్ డేటా ఎంత యూజ్ చేశానో అది అక్కడ ఉంది. మళ్ళీ ఫోర్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్ ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ ఫోర్గ్రౌండ్ అనేది మీరు మీ మొబైల్లో అప్లికేషన్ లేదా వెబ్సైట్ బ్రౌజర్స్ని వాడుతున్నప్పుడు, అంటే మీరు ఇప్పుడు యూట్యూబ్లో నా వీడియో చూస్తున్నారనుకో, ఇప్పుడు అయిపోయే డేటా అంతా ఫోర్గ్రౌండ్ డేటా యూసేజ్ కింద అక్కడ డిస్ప్లే అవుతుంది. లేదు ఇది మొత్తం క్లియర్ యూట్యూబ్ చూసి వదిలేశారు, బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా యాప్ను రిమూవ్ అంటే బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా యాప్ తీసేశారనుకో, మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ప్రజెంట్ యూజ్ చేయకుండా బ్యాక్గ్రౌండ్లో రన్ అయితే ఈ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్లో డిస్ప్లే అవుతుంది. డిజేబుల్ మొబైల్ డేటా అండ్ డిజేబుల్ వైఫై అనే ఆప్షన్స్ వన్ ఆఫ్ ద డేటా సేవింగ్ ఆప్షన్స్ అన్నట్టు. సో నేను ఆఫ్లో ఉంచేసుకున్నా. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ డేటా అని ఉంది కదా, అది ఆన్లో ఉంచేస్తే మీరు అప్లికేషన్ ప్రజెంట్ యూజ్ చేయకుండా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది. మొబైల్ డేటా లిమిట్. నెక్స్ట్ మొబైల్ డేటా లిమిట్, దాంట్లో ఫస్ట్ ఆప్షన్ స్టార్ట్ డేట్ ఫ్రమ్ డేటా యూసేజ్ స్టార్ట్స్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ మీరు ఎన్ని రోజులకి ఈ డేటాని కౌంట్ చేస్తారు అనేది. సో నేను ఫస్ట్ నుంచి 28 days వరకు పెట్టాను.
నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డైలీ మొబైల్ డేటా లిమిట్. ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే. నాది 1.5 GB డైలీ. సో నాది 500 MB అయిపోగానే నాకు అలర్ట్ బాక్స్ ఇవ్వాలి లేదా వార్నింగ్ ఇవ్వాలి, 500 MBని ఒడిచిందిరా బాబు అని. సో అది అందుకు పెట్టేసుకున్నా. నెక్స్ట్ సెట్ మంత్లీ డేటా లిమిట్ అనే ఆప్షన్ ఉంది కదా, అది ఎనేబుల్ చేసుకుంటే మంత్లీకి జస్ట్ 1 GB మాత్రమే లిమిట్ పెట్టేసుకున్నా అన్నట్టు. అంటే జస్ట్ మీకు అర్థం కావాలని చెప్పేసి అలా పెట్టేసిన. చూడండి, తర్వాత సెట్ మంత్లీ డేటా అలర్ట్స్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే డేటా అలర్ట్స్ అంటే నాకు 500 MB అయిపోగానే, అంటే మంత్లీ ఒక 500 MB నేను యూజ్ చేసిన వెంటనే నాకు అలర్ట్ బాక్స్ అనేది రావాలి, నువ్వు వాడేసుకున్నావని. సో ఇది ఆ ఆప్షను. ఇది మనకు పెద్దగా యూజ్ లేదు కాబట్టి మనం ఇవన్నీ ఆఫ్లో ఉంచేసుకుంటాము. నెక్స్ట్ డేటా సేవింగ్ ఆప్షన్. ఈ డేటా సేవింగ్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్లో ఇంటర్నెట్ అనేది రన్ అవ్వకుండా సేవ్ అవుతూ ఉంటుంది. కాకపోతే మనకి ఏమైనా మెయిల్స్ అలాంటివి ఏమైనా రావాల్సినవి కూడా రాకుండా ఆగిపోతాయి. సో నేను డేటా సేవింగ్ అనే ఆప్షన్ను ఎనేబుల్ చేసుకోలేదు, ఆఫ్లో ఉంచేసుకున్నా. ఇక్కడ డేటా సేవింగ్ ఎనేబుల్ చేసుకుంటే నెక్స్ట్ ఆప్షన్ యాప్స్ విత్ అన్లిమిటెడ్ డేటా యూసేజ్ ఉంది కదా. సో అది ఎందుకంటే అది ఓపెన్ చేస్తే కొన్ని యాప్స్ అనేవి మనకు డిస్ప్లే అవుతాయి. సో వాటికి మాత్రం అవసరం లేదు అన్నట్టు. డేటా సేవింగ్ అంటే అన్లిమిటెడ్గా ఎంతైనా వాడచ్చు, అవి బ్యాక్గ్రౌండ్లో కూడా రన్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఆప్షన్ డ్యూయల్ ఛానల్ యాక్సలరేషన్. మీ మొబైల్ ఫోన్లోని వైఫై అండ్ మొబైల్ డేటా రెండింటిని ఒకేసారి ఉపయోగించి ఇంటర్నెట్ స్పీడ్ని పెంచుతుంది. ఈ ఆప్షన్ కొన్ని మొబైల్స్కి మాత్రమే అందుబాటులో ఉంది. దీనివల్ల బ్యాటరీ ఎక్కువగా అయిపోయే అవకాశం ఉంది. ఈ ఆప్షన్ అన్ని యాప్స్కి సపోర్ట్ ఇవ్వదు, కొన్ని మాత్రమే. మీకు కనిపిస్తున్నాయి కదా యాప్స్, క్రోమ్, ఫేస్బుక్, వాట్సాప్, మెసెంజర్, ఇంటర్నెట్, ఇన్స్టాగ్రామ్, వీటికి మాత్రమే ఇది అప్లికేబుల్. నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ ఓ రోమింగ్ అనే ఆప్షన్ ఉంది కదా. ఇది ఎందుకంటే మీరు ఇంటర్నేషనల్ టూర్స్ చేస్తున్నప్పుడు సిమ్ కార్డ్ లేకుండా ఇంటర్నెట్ యాక్సెస్ చేయడానికి యూజ్ చేసే ఫీచర్. ఇది ముఖ్యంగా ఒప్పో, OnePlus, రియల్మీ లాంటి ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంది. నెక్స్ట్ కాల్ సెట్టింగ్లోకి వెళ్తే స్పెషల్ డయల్ అనే ఆప్షన్ ఉంది కదా. సో అది ఏంటంటే ఇంపార్టెంట్ నెంబర్స్ డయల్ చేయడానికి ఒక షార్ట్కట్ కీ అది. ఎగ్జాంపుల్, ఇప్పుడు నెంబర్ 2కి మా అన్నయ్య నెంబర్ పెట్టేస్తున్నా, అన్న అని పెట్టేసి సేవ్ చేసి, నేను నెంబర్ 3కి అలా మా అమ్మది, నెంబర్ 4కి మా ఫ్రెండ్, నెంబర్ 5కి మా ఇంకో ఫ్రెండ్, ఇట్లా నెంబర్స్ సేవ్ చేసిన. సో ఇప్పుడు డయల్ లిస్ట్లోకి వెళ్ళేసి చూద్దాం. డైరెక్ట్ 2 ఇట్లా మా అన్నయ్య నెంబర్ ప్రెస్ అంటే మా అన్నయ్య నెంబర్ టైపింగ్ చేయకుండా డైరెక్ట్ 2 మీద సేవ్ చేసా కదా, 2 అనే నెంబర్ ఒక సెకండ్ క్లిక్ చేస్తే డైరెక్ట్ నెంబర్ వస్తుంది. నెంబర్ 3 కూడా నేను అలానే ప్రెస్ చేస్తే ఆ నెంబర్ వచ్చేస్తుంది. 4 అనే నెంబర్ని అలా ప్రెస్ చేస్తే మా ఇంకో ఫ్రెండ్ నెంబర్ వచ్చేస్తుంది. డైరెక్ట్ కాల్ చేయడమే. ఇది ఒక షార్ట్ కట్. రోమింగ్ అసిస్టెంట్. ఈ ఆప్షన్ ఎందుకంటే ఇండియా నుండి యూఎస్కి కాల్ చేస్తున్నారనుకో, +1 యూఎస్ కాలింగ్ కోడ్ ఆటోమేటిక్గా మీ నెంబర్కి యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఆన్లైన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అన్నోన్ నంబర్స్ అని ఉంది కదా. ఈ ఆప్షన్ మీకు తెలియని నంబర్ల నుండి వచ్చే కాల్స్ గుర్తిస్తుంది, అవి స్పామ్ కాల్సా లేదా ఫ్రాడ్ కాల్సా అని. నెక్స్ట్ ఆప్షన్ అప్డేట్ యూజింగ్ మొబైల్ డేటా అనే ఆప్షన్ ఉంది కదా. ఇది ఎందుకంటే నంబర్ అనేది డేటాబేస్లో తరచూ అప్డేట్ అవుతూ ఉంటే తెలియని నంబర్ల నుండి స్పామ్ కాల్స్ ఈజీగా గుర్తించడానికి ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని ఉంచుకోవాలి.
క్విక్ యాక్షన్స్ ఫర్ కాల్స్ ఫ్రమ్ అన్నోన్ నంబర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది ఎనేబుల్ చేయడం వల్ల అంటే ఆన్ చేయడం వల్ల ఏదైనా అన్నోన్ నంబర్స్ నుంచి మీకు కాల్ వచ్చిందనుకో, అది మనం సేవ్ చేసుకున్న తర్వాత మార్కెట్ చేసుకోవచ్చు, లేదంటే బ్లాక్ చేయవచ్చు. అందుకోసమే ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ సెట్ రూల్స్లోకి వెళ్తే బ్లాక్ కాల్స్ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది. సో ఆ బ్లాక్ కాల్స్ అనే ఆప్షన్ ఓపెన్ చేస్తే బ్లాక్ ఆల్ కాల్స్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకుంటే నీకు వచ్చే అన్ని కాల్స్ బ్లాక్ అయిపోతాయి. మళ్ళీ దాంట్లో ఇంకొక ఆప్షన్ ఉంది షెడ్యూల్ బ్లాకింగ్ అని. అంటే మండే నుంచి సండే వరకు ఒక స్పెసిఫిక్ డే లేదా ఆల్ డేస్ అయినా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక టైం ఉంటుంది. మీరు ఎగ్జాంపుల్ ఒక సండే సెలెక్ట్ చేసుకున్నారు. సండేలో ఒక టైం నుంచి ఒక టైం వరకు నీకు ఏ కాల్స్ వచ్చే కాల్స్ అని బ్లాక్ అవ్వాలి. సో ఆ స్పెసిఫిక్ టైం కూడా మెన్షన్ చేసుకోవడానికి స్టార్ట్ టు ఎండ్ అనే ఒక ఆప్షన్ అక్కడ ఉంది. నెక్స్ట్ ఆప్షన్ బ్లాక్ ఆల్ కాల్స్ ఫ్రమ్ అన్నోన్ నంబర్స్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ ఎనేబుల్ అంటే ఆన్ చేసుకుంటే మీరు సేవ్ చేయని నెంబర్స్ నుండి మీకు కాల్స్ వచ్చినా కూడా అవి ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోతాయి. దీంట్లో కూడా మళ్ళీ వేరే ఆప్షన్స్ ఉన్నాయి. షెడ్యూల్ బ్లాకింగ్, సో ఇంతకుముందు మనం చూసాం. మళ్ళీ ఇంకో ఆప్షన్ డు నాట్ బ్లాక్ రిపీటెడ్ కాల్స్, అంటే లెస్ దెన్ 3 minutes కంటే రిపీటెడ్గా మీకు ఏదైనా ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్స్ వస్తే అది బ్లాక్ అవ్వదు. సో అది ఆప్షన్ ఇది ఎనేబుల్ చేసుకుంటే అది బ్లాక్ అవ్వదు. నెక్స్ట్ ఆప్షన్ బ్లాక్ అన్నోన్ నంబర్స్ బై రీజియన్ అనే ఆప్షన్ ఉంది కదా, అది ఓపెన్ చేస్తే మీకు కొన్ని కంట్రీస్ కనిపిస్తాయి. దాంట్లో కొన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తే అవి బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతాయి. అంటే ఆ నంబర్స్ నుంచి మీకు ఏ కాల్స్ ఎటువంటి కాల్స్ రావన్నట్టు. మళ్ళీ దాంట్లో ఇంకో ఆప్షన్ నాట్ బ్లాక్ రిపీటెడ్ కాల్స్, అంటే లెస్ దెన్ 3 minutes కంటే కంటిన్యూగా మీరు సెలెక్ట్ చేసుకున్న నంబర్స్ నుండి కాల్స్ వచ్చినా అది బ్లాక్ అవ్వదు అన్నమాట. నెక్స్ట్ ఆప్షన్ బ్లాక్ వండరింగ్ కాల్స్, అంటే మీరు సేవ్ చేయని నంబర్స్ నుండి ఒక వండరింగ్ వచ్చిందనుకో, ఆ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే అది బ్లాక్ అవుతుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ ఆప్షన్ బ్లాక్ కాల్స్ ఫ్రమ్ ప్రైవేట్ నంబర్స్, ఈ ఆప్షన్ మీరు ఆన్ చేసుకుంటే మీకు ప్రైవేట్ నంబర్స్ నుంచి వచ్చే కాల్స్ కూడా బ్లాక్ అయిపోతాయి. మళ్ళీ దాని కింద బ్లాక్ నంబర్స్ మార్క్డ్ యాజ్, ఈ ఆప్షన్లో స్కామ్, న్యూసెన్స్, టెలిమార్కెటింగ్, రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఇవన్నీ ఎనేబుల్ చేసుకుంటే వాటి నుండి వచ్చే కాల్స్ అన్నీ మీకు బ్లాక్ అవుతాయి. బ్లాకింగ్ స్ట్రెంత్ కూడా ఇక్కడ లో, హై, మీడియం కూడా పెట్టుకోవచ్చు. రిపీటెడ్ కాల్స్, ఈ ఆప్షన్ ఆన్ చేసుకుంటే లెస్ దెన్ 3 minutes కంటే రిపీటెడ్గా ఏ కాల్స్ అన్నోన్ నంబర్స్ నుండి వచ్చినా అవి బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళవు. నెక్స్ట్ బ్లాక్ మెసేజెస్, ఈ ఆప్షన్ ఓపెన్ చేస్తే కీవర్డ్స్ ఫర్ స్పామ్ మెసేజెస్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ మళ్ళీ ఓపెన్ చేస్తే అక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే కొన్ని కీవర్డ్స్ మనం టైప్ చేస్తే, ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బిజినెస్ అనే కీవర్డ్ సేవ్ చేసిన, మిస్ యూ అనే కీవర్డ్ సేవ్ చేసిన, నెక్స్ట్ లవ్ యూ అనే మెసేజ్ సేవ్ చేసిన అనుకో, ఈ కీవర్డ్స్ నుంచి ఎవరు మెసేజ్ చేసినా అవి బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతాయి అన్నట్టు. నెక్స్ట్ ఆప్షన్ బ్లాక్ లిస్ట్, మనం బ్లాక్ చేసిన నెంబర్స్ అన్ని బ్లాక్ లిస్ట్లోకి వచ్చి ఉంటాయి. ఇవన్నీ అవే నెంబర్స్ అన్నట్టు. అలో లిస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు కొన్ని నంబర్స్ని అలో లిస్ట్లో సేవ్ చేసుకుంటే ఆ నంబర్స్ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళవు. బ్లాకింగ్ నోటిఫికేషన్ ఆప్షన్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళీ షో ఆల్, హైడ్ నోటిఫికేషన్స్ ఫ్రమ్ బ్లాక్డ్ నంబర్స్ అని. సో మనం షో ఆల్ పెట్టేసుకుంటే మనం బ్లాక్ చేసిన నంబర్స్ నుండి ఎవరైనా మనకు మెసేజ్ చేస్తారు కదా, మెసేజ్ కానీ కాల్స్ కానీ చేస్తారు కదా, సో అవి నోటిఫికేషన్స్ మనకు వస్తూ ఉంటాయి. లేదు వద్దనుకుంటే హైడ్ ఆల్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఆప్షన్ ఫ్లాష్ ఆన్ కాల్, ఇది ఆన్ చేసుకుంటే మీ మొబైల్ స్క్రీన్ ఆఫ్ ఉన్నప్పుడు ఎవరైనా కాల్ చేస్తే మీకు ఫ్లాష్ లైట్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ రిజెక్ట్ విత్ SMS అనే ఆప్షన్లోకి అయితే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. దీన్ని మీరు మాన్యువల్గా కూడా సెట్ చేసుకోవచ్చు. సో మీరు ఏదైనా మీటింగ్లో ఉన్నప్పుడు మీరు కాల్ కట్ చేస్తే వాళ్ళకు ఆటోమేటిక్గానే ఇట్లా బిజీగా ఉన్నా
కెన్ ఐ కాల్ యూ బ్యాక్ లేటర్ అని ఇలాంటి ఎస్ఎంఎస్లు పంపించవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఆటో ఆన్సర్. అది ఆన్లో పెట్టేస్తే ఎప్పుడైతే మీరు హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ బడ్స్ కానీ బ్లూటూత్తో కనెక్ట్ చేసుకొని ఉంచినప్పుడు అక్కడ టైమింగ్స్ ఉంటాయి. 3 సెకండ్స్, 5 సెకండ్స్, 10 సెకండ్స్ అని. ఒకవేళ మీరు 10 సెకండ్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఉంచుకుంటే మీకు కాల్ వచ్చినప్పుడు 10 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్గా కాల్ అనేది ఆన్సర్ ఇస్తుంది. నెక్స్ట్ కాల్ రికార్డింగ్స్లో రికార్డ్ స్పెసిఫిక్ నెంబర్స్లో ఆప్షన్ క్లిక్ చేస్తే సో మీరు సెలెక్ట్ చేసుకున్న నెంబర్స్ ఆటోమేటిక్గా కాల్ రికార్డ్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ రికార్డ్ అన్నోన్ నంబర్స్. మీరు సేవ్ చేయని నంబర్స్ అన్నీ ఆటోమేటిక్గా కాల్ రికార్డింగ్స్ అవుతూనే ఉంటాయి ఒకవేళ మీకు కాల్స్ వస్తాయి. ఒకవేళ అన్ని కాల్స్ రికార్డ్ చేయాలనుకుంటే రికార్డ్ ఆల్ కాల్స్ ఆప్షన్ ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆప్షన్ రికార్డింగ్ లిమిట్ ఉంది కదా, దాంట్లో 1000, 2000, 3000 నో లిమిట్ అనే 4 ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో ఏదైనా ఒకటి మీరు సెలెక్ట్ చేసుకుంటే ఎగ్జాంపుల్ 1000 వరకు సెలెక్ట్ చేసుకుంటే 1000 కాల్స్ వరకు మీరు రికార్డ్ చేసుకోవచ్చు లేదా నో లిమిట్ పెట్టేసుకోవచ్చు.